ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ సాధారణంగా జైలుకి వచ్చిన తర్వాత చాలా మంది అభిప్రాయం ఏంటంటే టైంకి భోజనం ఉంటుంది, టైంకి యోగా, హెల్త్ అన్నీ నేర్పుతారు, చదువుకోవడానికి పేపర్ ఇస్తారు, చూడడానికి టీవీ ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ పనిష్మెంట్ ఏ టైంలో దొరుకుతుంది అని? పనిష్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పనిష్మెంట్ అంటే మానసికంగా అదే చాలు. ఇప్పుడు వాడు వాడికి వాడిని ఫ్రీడమ్ కర్టేల్ చేయడమే పనిష్మెంట్. నో అదర్ పనిష్మెంట్ అండి. ఇంకా మన లోపల కూడా పనిష్మెంట్ ఇచ్చినామంటే డబుల్ పనిష్మెంట్ అవుతుంది. వాని ఫ్రీడమ్ను కర్టేల్ చేసి వాని 4 గోడల మధ్యలో ఉంచడమే పనిష్మెంట్. ఇంకా వేరే పనిష్మెంట్ అది ఏ టైంలో దొరుకుతుంది దానికి? ఆల్వేస్ లోపలనే ఉంటారు కదా ఎప్పుడు. కానీ ఉదయం 6 తర్వాత దిగని బయట తిరుగుతుంటారు చెట్ల మధ్యన. అట్లా అంటున్నారా? అట్లా అంటే అన్లాకింగ్ నుంచి లాకప్ వరకు బయటే ఉంటాడు. బయట సెంట్రల్ జైల్లో, కొన్ని జైళ్ళలో, సబ్ జైళ్ళలో తిన్న తర్వాత మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీస్తారు. అంటే సాయంత్రం 6 తర్వాత మాత్రం వాడికి పనిష్మెంట్ కరెక్ట్ కనబడుతుంది. వాడు ఫ్రీడమ్ కట్ అయిపోయినట్లే కదా. అసలు టోటల్ ఫ్రీడమ్ కట్ అయింది కదా, బయట పోలేడు కదా వాడు. సొసైటీ అక్కడక్కడ మాట్లాడతారు 10-20 మందితో. 6 తర్వాత అది కూడా ఉండదు. 6 తర్వాత అంటే ఇప్పుడు సింగిల్ సెల్ ఉండడానికి అసలే ఉండదు, ఒకడే ఉంటాడు వాడు. కొంచెం బ్యారెక్లలో ఉంటే కొంతమంది ఉంటారు, ముచ్చట పెట్టుకుంటారు, టీవీ ఉంటుంది కదా, టీవీ చూస్తారు బ్యారెక్లలో, టీవీ చూసుకుంటా కూర్చుంటారు. కానీ సాధారణంగా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు క్రిమినల్స్ని. జైల్లోకి వచ్చాక కొంతమంది ఎమోషనల్ అవుతారు, కొంతమంది వేరే వేరే రకరకాలుగా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుకొస్తాయి. అలాగా గుర్తుకొచ్చిన సంఘటన ఖైదీ చాలా. మేము ఎన్నోసార్లు ఎంతోమందిని ఓదార్చాము కూడా. ఏడుస్తారు, బాధపడుతుంటారు, తినరు, కొంతమంది భోజనం చేయరు, నాకు తినవద్దు అవ్వట్లేదు అంటారు. పిలిపిస్తాము, ఆఫీస్కి పిలుచుకుంటాం వాళ్ళను. మాకు రిపోర్ట్ వస్తుంది కదా, పలానా ఖైదీ తినట్లేదు సార్, పలానా ఖైదీ బాగలేడు సార్, పలానా ఖైదీ ఇట్లా ఉన్నాడు సార్ అంటే మాట్లాడతాము, పిలిపించి వాళ్ళని కన్సోల్ చేస్తాం. ఏం కాదు, నీకు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అడ్వకేట్ పెట్టుకోలేని స్టేజ్లో ఉంటే మేము అడ్వకేట్ అరేంజ్ చేస్తాం. లీగల్ అడ్వకేట్ ఉంటారు మాకు, వాళ్ళు ఫ్రీ అడ్వకేట్స్, వాళ్ళని అరేంజ్ చేస్తాం. కొంతమంది ఎట్లుంటారంటే వచ్చిన తర్వాత, ఇప్పుడు ముఖ్యంగా నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో చేసినప్పుడు చూసా, విడ్రాయల్ సిమ్టమ్స్ బాగుంటాయి. అక్కడ సైడు ఊర్లలో మందు కళ్ళు తాగుతారు బాగా, అల్ఫా జ్వరం. అది లేకుండా పోయేసరికి విడ్రాయల్ సిమ్టమ్స్, హెవీ విడ్రాయల్ సిమ్టమ్స్. ఒక్కొక్క అతను గోడలు గీకుతారు, పడుకోరు. కొంతమందిని అయితే అసలు ఇంకా వేరే ఖైదీలను ఇబ్బంది పెడుతుంటారని చేతులేసి ఇట్లా కట్టేసి పెడతాం కొద్దిసేపు, ఇంకా వేరే ఖైదీలను ఏం హామ్ చేయకుండా. అదే కొంతమంది అరుస్తుంటారు. ఒక అతను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. మళ్ళీ వానికి ఏమిదో అతనికి కానీ మందుకలు తాగే అలవాటు ఉందంట అతనికి. ఇంకా లోపలికి వస్తేనే మా సూపర్వైజర్ రాలేదేంది, వీడు రాలేదేంది, నా బిల్స్ ఎందుకు వస్తలేవు, ఇట్లా స్టార్ట్ చేశాడు. లోపలికి ఏదో పంపించాము. తెల్లారి ఇంకా ఎక్కువైపోయింది ఆయనకు బాగా. ఇద్దరు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకెప్పుడు వస్తాయి నా బిల్స్ అంటాడు. ఇంకేమి అవుతుంది, మా ఊర్లో ఏదైతుంది, గొడవ అవుతుంది, నేను పైసలు ఇవ్వాలని అట్లా అట్లా గట్టిగా అరుస్తుంటారు. కొంతమంది ఏమో ఇవి వస్తాయండి, వాటిని ఏమంటారు, ఫిట్స్ వస్తాయి కొంతమందికి. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం మహబూబ్నగర్, ఆ టైప్ ప్రాబ్లమ్స్ చాలా. ముఖ్యంగా ఎక్కువ మహబూబ్నగర్లోనే చేసాం. అది అన్ని జిల్లాల్లో వస్తుంటాయి, ఈవెన్ చర్లపల్లిలో అట్లా అట్లా చెంచల్గూడలో వేరే జిల్లాల్లో కూడా వస్తుంటారు, కానీ మహబూబ్నగర్లో ఎక్కువ ఫేస్ చేశాం మేము. చర్లపల్లి ఎంతకాలం చేశారండి? అదే సెకండ్ టైం వచ్చినప్పుడు 4 years చేశా. అక్కడేం గుర్తుందా మీకు? ఇక్కడ అంటే ఇంకా అక్కడంతా అదొక లోకం. అక్కడ మేము అక్కడ ఉన్నప్పుడు ఐఎస్ఐ వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, హార్డ్ కోర్ డెకాయిడ్స్ ఉంటారు, ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఇక అక్కడ కొంచెం ఎట్లుంటుందంటే, కాన్విక్ట్స్ వేరు, అండర్ ట్రయల్స్ వేరు. అక్కడ మాకు ఒక సెక్షన్ అప్పచెప్తారు. మేము అప్పుడు డిప్యూటీ జైలర్ ఉన్నప్పుడు నేను చాలా రోజులు రేషన్ చేశాను, లేకుంటే క్లాతింగ్ బెడ్డింగ్ అని, ఇంటర్వ్యూస్ అని, అడ్మిషన్స్ అని ఒక్కొక్క సెక్షన్ చేసేవాళ్ళు. కానీ అప్పట్లో చెర్లపల్లిలో ఒక్కటి చెప్పాలి మీకు, భాస్కర్ అనే ఒక ఖైదీ ఉండే. భాస్కర్ అని వరంగల్ అతను. అనుకోకుండా మా దాంట్లోనే ఒక ఆఫీసర్ ఏదో, వాళ్ళు ఇద్దరు ఖైదీలు గొడవ పడుతుంటే మా ఆఫీసర్ ఏదో కొట్టాడు అతన్ని. వాళ్ళే కొట్టుకున్నారని వాళ్ళు అంటారు, ఖైదీలు ఆఫీసర్ కొట్టాడని వీళ్ళు అంటారు. తర్వాత అతనికి ఏమైందో లోపల చనిపోయాడు అతను. నేను అప్పుడు రేషన్ డిప్యూటీ జైలర్ చేస్తుంటే జైలు మొత్తం బాగా గందరగోళమైంది. బాగా అవును, జైల్లో వార్ లాగా ఒక రోజు మొత్తం నిరాహార దీక్ష చేశారు. మా డిఐజీ వీళ్ళందరూ వచ్చారు, కన్విన్స్ చేశారు. మేము కూడా బాగా కన్విన్స్ చేశాం వాళ్ళను.
అట్లా ఎవరు కొట్టరు, ఆఫీసర్స్ అంతా ఇదిగా ఎవరు కొట్టరు, వీరు ఎందుకు ఇది అవుతున్నారు. ముఖ్యంగా ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కొద్దిగా లీడ్ తీసుకున్నారు, దాంట్లో లీడ్ తీసుకొని వాళ్ళు ఎక్కువ దాన్ని ప్రొవోక్ చేశారు. ఉంటుంది ఎవరికైనా లోపల ఉన్నోనికి ఏం పని ఉంటుంది, ఏదో రకంగా అన్రెస్ట్ చేయాలని ప్రొవోక్ చేశారు. అప్పుడు నేను నా రోల్ నేను సాటిస్ఫాక్షన్గా బాగా ఇది చేశాను. నేను వాళ్ళు నిరాహార దీక్ష విరమించుకొని తినేటట్టు చేయడంలో నేను సఫలీకృతమైనాను. అంటే నాకు పై ఆఫీసర్లు అందరూ పై ఆఫీసర్లే, జైలర్స్ ఉన్నారు, డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఉన్నారు. అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఏమో జయవర్ధన్ గారు, వాళ్ళ సహకారంతో నేను బాగా ప్రయత్నం చేసి వాళ్ళను సబ్సైడ్ చేశాను. సార్ మీరు ఎక్కువ రేషన్ దీన్ని చూశారు కాబట్టి, అవును, అప్పట్లో చల్లపల్లి జైలు నుంచి అన్నం ఉడికి ఉడికిన అన్నం పెట్టారని, అన్నం బాగా దొడ్డు బియ్యం వాడారని, బండ్లు తీసుకొచ్చి బయట పడేసేవారని, ఎందువల్ల అంటారు? దొడ్డు బియ్యం ఏం వాడము, కానీ అంటే చాలా కంట్రోల్ ఎక్కువ- బియ్యం మాత్రం మా చేతిలో ఏమి ఉండదండి. అది గవర్నమెంట్ రైస్, గవర్నమెంట్ గోడౌన్ నుంచి తీసుకొస్తాం. కానీ ఎక్కువ రైస్ తీసుకొచ్చి బయట పడేసేవారు కదండి. చూడండి ఒక మాట, 2000 ప్రిజనర్స్ ఉంటారు, 2000 ప్రిజనర్స్ ఉంటే అందరూ అంతా తినరండి, పెట్టుకుంటారు, తిందామని పెట్టుకుంటారు. కొంతమంది వాని హెల్త్ బాగాలేక తినడు, కొంతమంది ఇష్టం లేక తినరు, పారేస్తారు. 2000 మంది ఇంత వాడిస్తే కూడా ఎంత అవుతుంది చూడండి మీరు. అంతేగాని అన్నం బాగలేదనే క్వశ్చనే ఉండదు. రైస్ మాత్రం గవర్నమెంట్ సప్లైడ్ రైస్. సార్ మెనూ ఏముంటుండదండి? ఇక మెనూ అంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు 100 గ్రామ్స్ దాల్ అని, 250 గ్రామ్స్ వెజిటేబుల్ అని, ఆయిల్ ప్రతి ఒక్కదానికి రాసి ఉంటుందండి. ఇంత ఆయిల్ ఇవ్వాలి, అంటే 30 గ్రామ్స్ ఆయిల్ ఇవ్వాలనుకోండి. కన్వర్టెడ్గా అంతే రేటు, యూటీవల్కి అంతే రేటు, అంతే రేషియో ఉంటుందా? రైస్ ఎక్కువ ఉంటుంది, శిక్ష పడ్డ వాళ్ళకి రైస్ ఎక్కువ ఉంటుంది, 100 గ్రామ్స్ రైస్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పనిచేస్తారు ఫ్యాక్టరీస్లో. కాన్విక్ట్ ప్రిజనర్స్ ఫ్యాక్టరీలో పోయి పనిచేస్తుంటారు, అందుకని వాళ్ళకు 100 గ్రామ్స్ రైస్ ఎక్కువ. అంటే 100 గ్రాములు 150 గ్రాములు ఇచ్చారు, రైస్ ఇచ్చారు కదా, అందులోని టిఫిన్, అందులో మధ్యాహ్నం భోజనం. 600 గ్రామ్స్ అండి రైస్, ఓకే. ఇది యూటీస్కి. 100 గ్రామ్స్లో టిఫిన్ చేస్తారు, 250 లంచ్ డిన్నర్. అయితే ఇప్పుడు మార్చారు మళ్ళీ దాన్ని బాగా, ఇప్పుడు లేటెస్ట్ ఇంకా మార్చారు. టిఫిన్స్ కూడా ఈ రైస్, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు మాత్రం రైస్తోనే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు చపాతీ ఇస్తున్నారు, అది కూడా మెనూ పెట్టారు. పొంగల్ ఒకరోజు, చపాతీ, ఇడ్లీ ఒకరోజు, వడ కాదు కానీ ఇడ్లీ ఒకరోజు, చపాతీ ఒకరోజు, అట్లా పులిహోర ఒకరోజు, అట్లా పెట్టారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. అంటే మేము వచ్చింది కానీ వన్స్ అపాన్ ఏ టైం టీ కూడా లేదు జైల్లో, తర్వాత టీ పెట్టారు. టీ మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు ఇస్తారండి? 2 గంటలకే మేము మార్నింగ్ ఇస్తాం, మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం 6 గంటలకు ఇస్తారు. అవును, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతారు, 11 గంటలకు లంచ్ ఇస్తారు, 2 గంటలకు టీ 2 గంటలు ఏం కాదు, 3-4 గంటలు ఇస్తారు. మాకు తీసుకొచ్చి పెట్టేస్తాడు కదా. అవును, పెట్టేస్తే వాడు తీసుకుంటాడు అంతే. అంతే. తర్వాత సాయంత్రం 6 లోపే డిన్నర్. డిన్నర్ 6 లోపే కంపల్సరీ. 6 లోపు తినకపోతే ఏం చేస్తారు? లౌడ్ పెట్టుకుంటారా? లోపలికి పెట్టుకపోనియము, అయినా కొంతమంది పెట్టుకుంటారు, పెట్టుకొని లోపల తింటారు, కానీ మాక్సిమం లోపల పెట్టుకోనియం మేము, బయట తినేసే పోమంటాం. జైల్లో నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ వస్తుంది అంటే వాస్తవం అంటారా? మేమే ఇస్తాం కదా. మీరే ఇస్తారా? మేమే ఇస్తాం కదా. ఎంత ఇస్తారండి? ఆదివారం ఎంత ఇస్తారు, బుధవారం ఎంత ఇస్తారు? బుధవారం లేదు, ఇప్పుడు తర్వాత మారింది చాలా. నేను కరెక్ట్గా ఇప్పుడు అప్డేట్ అయితే నేను ఇవ్వలేను. మేము ఉన్నప్పుడు మాత్రం 175 గ్రామ్స్ ఈచ్ మటన్. ఒకప్పుడేమో ఎవ్రీ సండే మటన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను అనుకుంటా కృష్ణారావు గారు అనుకుంటా 1 వీక్ మటన్, 1 వీక్ చికెన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారంటే 3 వీక్స్ చికెన్, 1 వీక్ మటన్ చేశారు. రేట్ పెరుగుతుందన్న అట్లని కూడా, అది కూడా అవ్వచ్చు. అది ఇంకోటి రెడ్ మీట్ ఈజ్ నాట్ సో గుడ్ అన్నట్టుగా కూడా ఉండొచ్చు. అది కూడా ఒక ఖైదీకి ఒకలాగా, దగ్గర కావాల్సిన ఖైదీలకి ఇంకొకలాగా ఇస్తారంటారు, వాస్తవం అనేది? ఎవరు ఇస్తారు? ఖైదీలే పంచుకుంటారు, ఖైదీలే పంచుతారు. యాక్చువల్గా సెంట్రల్ జైల్లో పంచ్ సిస్టమ్ అని ఉంటుందండి. పంచులు ఉంటారు, ఎలక్టెడ్ పంచెస్, ఓటింగ్ అవుతుంది, పంచులు ఎలక్ట్ చేస్తారు, వాళ్ళే ఉంటారు అక్కడ. ఇప్పుడు బ్యారక్ నుంచి ఒక అతను ఉంటాడు, అతని దగ్గర నుండి పంచుకుంటారు వాళ్ళే, అట్లే ఉండదు. వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఒక త్రాసు ఉంటుంది, ఒకటి గిన్నె, చిన్న గిన్నె పెట్టుకుంటారు, 175 గ్రామ్స్. అది 175 గ్రామ్స్ అంటే మా ఉడికిన తర్వాత 200 గ్రామ్స్ విత్ రసం ఇచ్చేస్తుంటాం. ఇక కాకుంటే ఒకటి ఎట్లుంటుందంటే, వండేటోళ్ళు ఉంటారండి, కష్టం చేస్తాడు, తెల్లారు లేచి నుంచి వాడు కొంచెం ఎక్కువ తింటాడు, తప్పదు అది. అది తప్పేం కాదు, కానీ బలవంతుడికి అయితే సపరేట్ గా, బలవంతుడికి ఏముండదు. బలవంతుడికి ఇచ్చేది అట్లేముండదు. సార్ వంట ఎంత చేసినా ఉదయం
మెనూ రెడీ అయింది అనుకోండి, పూరి కానీ టిఫిన్ కానీ లేదా మధ్యాహ్నం భోజనం ఓకే. కానీ, సూపర్ అనేది తిన్న తర్వాతే వాళ్ళందరికి ఎందుకు ఇస్తారు? మేము టేస్ట్ చేయాలని, అసలు టేస్ట్ ఉందా, వండుతున్నారా, మంచిగా ఉంటుందా లేదా చూడాలి కదా ముఖ్యంగా. అచ్చా, ఓకే. టేస్ట్ ఉంటుందా లేదా, ఇప్పుడు బాగా లేకుండా చెప్తాం వండే వాళ్ళకి, అరే బాగలేదు ఇది ఇట్లా మంచిగా చేయండి అని. కంపల్సరీ అది డెఫినెట్గా ఒక ఆఫీసర్ చూడాల్సిందే. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. ఓకే. సార్, చల్లపల్లి జైల్లో మీరు 5 సంవత్సరాలు పనిచేశారు కదా, చాలా మంది ఖైదీలు వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళు ములాఖాతులు ఉంటాయి, ఇన్నర్ ములాఖాతులు ఉంటాయి. అవుటర్ ములాఖాత్, ఇన్నర్ ములాఖాత్. అవును. ఒక ఖైదీకి సంబంధించిన వ్యక్తులు, ఒక అన్న చెల్లో భార్య వచ్చి ఏడుస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? ఇంకేం బాధ అనిపిస్తుంది. అంటే మనలో మేము కూడా కూడా మానవత్వం చెప్తుంటాం, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఏడుస్తుంటారు అనుకోండి, అరే ఏం కాదులే అమ్మా, ఏంది తొందరగానే బయటకు వస్తాలే, ఉమ్, లోపల కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అట్లే చెప్తుంటే కన్సోల్ చేస్తుంటాం. మేము అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం. ఉమ్, మంచి మంచి వాళ్ళే భయపడతారు. మీకు ఒకటి చెప్తాను నేను, జగన్ లోపలికి వచ్చిన తర్వాత ఈమె శోభా నాగిరెడ్డి అనే ఆమె ఫోన్ చేసింది. ఉమ్, నాగేశ్వర రెడ్డి అని మా ఫ్రెండ్, నాకంటే కొంచెం సీనియర్, ఉమ్, ఆయన రిటైర్ అయ్యారు కూడా, కర్నూలు అతను. ఆయన నంబర్ ఇచ్చినట్టు ఉంది. ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంది, అన్న జైల్లో జగన్ ఎట్లుంటాడు, జైల్లో జగన్ ఎట్లుంటాడు అని. ఆమె షీఈ్ నో మోర్ నౌ, ఉమ్. శోభా నాగిరెడ్డి. అవునవును. చెప్తున్నాను, వాళ్ళకి ఆమెకు అంత అంత ఇది ఉన్నాకే అంత భయము, జైలు అంటే అంత భయం ఉంటుంది, భయపడతారు. ఏం కాదమ్మా బాగుంటాడు, మేము చూసుకుంటాం, మీకేమి ఇది కావద్దు అని చెప్పి అట్లా వాళ్ళని కన్సోల్ చేయాల్సి వస్తుంది మేము. సార్, ఫోన్ చల్లపల్లి జైల్లో మీరున్న టైంలో సెల్ ఫోన్స్ లేవు, కానీ ఫోన్స్ మాత్రం ఎక్కువ దొరికేవి. ఎప్పుడు చల్లపల్లి జైల్లో ఎక్కడ తనిఖీ చేసినా గుట్టలు గుట్టలుగా ఫోన్లు దొరికేవి. దానికి కారణం ఎవరంటారు? గుట్టలు అయితే దొరకలేదు. లేదు, లే. కింద కుండల్లోని. అదే గుట్టలంటే ఎన్ని అనుకుంటున్నారు, ఎన్ని దొరుకుతాయి? వందలు కాదు, వందలు కాదు, దొరికాయి. కనీసం పాతిక ఎక్కడ దొరికినా చెట్టు కింద, ఒక చెట్టు కింద చూసాం అనుకోండి, ఒక 10 తప్పు 10 ఎందుకు ఉంటాయి చెట్టు కింద? అట్లా కాదు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే, మట్టి కొండల్లో కొన్ని కొన్ని దొరకవు, ఎన్నో ఒక్కొక్కటి దొరుకుతుంది. కొన్ని ఎవడు తీసుకొచ్చి పెడతాడు అక్కడ, కొన్ని ఎన్నో ఒకటి దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే, ఇప్పుడు చెర్లపల్లి జైలు మీరు చూశారనుకుంటా, చెర్లపల్లి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లోపల మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి చుట్టూ ఇట్లా రోడ్ ఉంటుంది, ఇట్లా రౌండ్ రోడ్ ఉంటుంది. ఇటు ఒక సైడ్ ఏమో స్టాఫ్ క్వార్టర్స్, ఒక సైడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ ఎవరు ఆపనికి లేదు, ఎవరైనా వస్తుంటారు లోపలికి. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఈ ములాఖత్ అవుతుంది అనుకోండి, సపోజ్ హ్యాబిచువల్సే, ఎవరు చేయరండి, హ్యాబిచువల్సే చేసేది. ములాఖత్లో వచ్చినప్పుడు, అరే ఈ టైంకి వచ్చేసేయి, నువ్వు పైనుంచి ఇసిరేసేయి, ఇగో ఈ టైంకి నేను పలానా దగ్గర ఉంటా, లేకుంటే లోపలికి వచ్చిపోయినోడైతే మనకి లోపల కూడా అంతా తెలుస్తుంది, అరే నువ్వు పలానా దగ్గర ఉండు, రాని అక్కడ ఇసిరేస్తా, అట్లా జరగవచ్చు కొన్ని. అంతే తప్ప మీ స్టాఫ్ వాళ్ళ సహకారం కూడా నేనేమంటా అంటే, లక్షల్లో ఒకటి జరగవచ్చు, బట్ నాట్ సో ఈజీ. జరగవచ్చు, నేను జరగమని చెప్పను, జరగవచ్చు, కానీ ఇటు మీరు అన్నట్టు గుట్టలు కొండలు కాదు. అని అప్పట్లో చెర్లపల్లి జైల్లో ఆకస్మిక తనిఖీలు, చెట్టు కింద లభ్యమైన ఫోన్లు. సార్ మీడియా గురించి మీకు ఏం తెలియదు, మీడియా గురించి అన్నీ తెలుసు మీకు. మీడియా ఎట్లా హైప్ చేస్తారు, ముందే జైల్స్ అంటే ఇంకా హైపింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హైప్ చేస్తారు. ఒక్క ఫోన్ దొరికితే కూడా గుట్టలే మీరు అన్నట్టే అంటుంటారు. ఎందుకు జైలు మీద కోపం ఎందుకంటే మీడియాకి? కోపం ఏం లేదు, జస్ట్ పబ్లిక్ లో ఇది చేయనీకి అంతే, ఇది చేయనీకి. జైలు మీద కోపం ఎందుకు ఉంటుంది వీళ్ళకి?